చేసాను. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను స్పెషల్ చేయబోతున్నాను. చికెన్తో ఫస్ట్ టైం కొబ్బరితోటి బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ కొబ్బరి పాలతోటి. చూడండి, పచ్చిమిర్చి తీస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నా అండి, ట్రై చేసిన. యాక్చువల్గా నేను కొబ్బరి అన్నము, చికెన్ కర్రీ, కొబ్బరి అన్నము, మటన్ కర్రీ తెలుసు. కోకోనట్ రైస్ చేసుకుంటాం మేము. బాగుంటుంది, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. అయితే ఈవినింగ్ కదా కొంచెం తీసుకొచ్చారు. మా ఆయనకి బిర్యానీ తినాలనిపిస్తుంది. కాబట్టి మా ఆయన అడగడు, చాలా రేరు. నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, అస్సలు అడగరు. ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి అడుగుతారు. అందుకు చేస్తున్నాను అనమాట. చెప్తుంటే ఎందుకు చెప్తున్నావు అని అంటున్నారు, కానీ తెలియాలి కదా మీకు కూడా. అప్పుడు మూసాను ఇవ్వకుండా పోదాము. చూడండి, ఫస్ట్ పుదీనా కొత్తిమీర క్లీన్ చేస్తున్నాను. పుదీనా కొత్తిమీర నీట్గా క్లీన్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర కట్ చేస్తానండి. ఏం తిన్నా చూడండి, మా అమ్మాయి షికార్కి వెళ్ళొచ్చింది రాక. ఒక్క నిమిషం. మసాలాలు కూడా అయిపోయినాయి. మసాలా పౌడర్ చేయాలి ఇప్పుడు. హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను చూడండి. చెక్క, లవంగం, ఇలాంచి ఒకటి, పువ్వు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, సాజీరా. బిర్యానీ ఆకు కూడా ఉంది కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇది మసాలా నేను కొన్నదేమి వేయనండి, ఇదే వేసుకుంటా. అయిపోయింది ఇప్పుడు చూసుకున్నా. ఈ మధ్యలో నాన్ వెజ్ వండలేదు, ఎక్కువ లేదు, చూసుకున్నాను. అందులోనే ఉల్లిపాయలు ఇట్లా వేసుకున్నాను కదా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చినాక వేసుకోవాలి. ఈలోపు అవి వేగే లోపల నేను కొబ్బరి కట్ చేసుకుంటాను. ఇట్లా సన్న కట్ చేసుకోవాలి. పాలు తీయడానికి సన్న కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా వేసుకోవాలండి. వడగట్టుకోవాలి, తిప్పి వేయకూడదు. ఏదైనా క్లాత్ తీసుకుని చూపిస్తాం మీకు అది కూడా.
కొబ్బరి కావాలా? కొబ్బరి అన్నం కూడా ఎప్పుడన్నా చేసి చూపిస్తా, బాగుంటుంది. బగారన్నం లానే కొబ్బరి పాలు వేసుకోవాలి, బాగుంటుంది. చక్కగా చికెన్ కానీ మటన్ కానీ వేస్తే సూపర్ ఉంటుంది. ఇది కట్ చేసి 1 వీక్ ఏమో అవుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. 1 వీక్ అలానే సండే రోజు అనుకుంటా కదా. వీటిని మిక్సీ చేసుకుంటాం. మంచి గోల్డ్ కలర్ వచ్చేసేయాలి. ఇప్పుడు మసాలా మిక్సీ వేసేస్తాం. 4 రోజులు అయింది, నాన్ వెజ్ వండట్లేదు కదా, వండట్లేదు. అప్పుడే ఫ్రెష్ వాడదాం అన్నట్టుగా అసలు. ఇందులో మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అంతే. కానీ మిరియాలు యాడ్ చేస్తే మసాలా కొంచెం తక్కువ వేసుకోవాలి, స్పైసీ కదా. ఇందులో ఏమేమి వేసానంటే ధనియాలు, జీలకర్ర, సాజీరా, లవంగ, చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి, స్టార్ పువ్వు వేసానండి. మరాఠీ మొగ్గ వేయలేదు, స్టార్ పువ్వు అవి వేసాను. కానీ అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పసుపు వేసి అది చికెన్ కూడా ఇందులో వేసేసుకుంటాను. కొంచెం వాటర్ వచ్చి తీసుకోవాలి. మసాలా పొడి పట్టుకున్నా చూడండి, మంచి స్మెల్ వస్తుంది. వేడిగా ఉంది, మూత తీద్దాం, చల్లగా అవుతుంది. వేడి మీద పెట్టేస్తే ఖరాబ్ అవుతుంది. ఇది కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నానండి. ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్లో వేసుకోవచ్చు, ఇలాంటి జల్లెడ ఉంటే కూడా జల్లెడ వేసి పట్టుకోవచ్చు. అయ్యో కింద పడిపోయినాయా? వద్దు, నేను క్లీన్ చేస్తా. అక్కడ పడే. ఇట్లా వేసుకుంటే పాలు కిందకు వచ్చేస్తాయి. మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. క్లాత్ ఉండి క్లాత్లో వేసుకుంటే బెస్ట్. అన్నీ ఉంటే టక్క 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 చేసేసుకోవచ్చు. తీసుకో. నేను గ్లాస్ రైస్ చేసుకుంటున్నా, నాకు 2 గ్లాసులు పాలు కావాలి కాబట్టి. అంటే ఫస్ట్ మనం కొబ్బరి చూసుకోవాలి, మన రైస్కి సరిపోతుందా లేదా అని. ఇది ఒక పావు కొబ్బరి అండి, గ్లాస్ రైస్కి ఇంకా పావు కొబ్బరి సరిపోతుంది కదా. ఇట్లా 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇట్లా పాలు వస్తాయి, ఇట్లానే పెట్టేస్తే దిగిపోతుంది. కొంచెం ఇట్లా అనేస్తే సరిపోతుంది. మేమే తింటాం కాబట్టి మేమిద్దరమే ఇట్లా చేయొచ్చు. అంటే బాగా కొంచెం ఎవరైనా పిలిస్తే ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, మేము మా ఇద్దరికే కాబట్టి. ఆల్రెడీ మెత్తగా పట్టేసినా కదా, వచ్చేస్తాం. క్లాత్లో వేసుకున్నా కూడా ఇట్లానే పిండుతామండి మనం, పిండేసుకోవాలి కాదు.
డాడీ వీడియో తీస్తున్నారు కదా. కూడా కడిగి పెట్టేసుకోండి. ఏంటిది మా ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఎత్తుకుంటా. కొబ్బరి పాలు 2 గ్లాస్ తీసి పెట్టుకున్నానండి. ఒకేలా పాలు తక్కువ ఉంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. బియ్యం 1 గ్లాసు కడిగి పెట్టుకున్నాం. వాటర్ పోయిన వరకు మంచి మగ్గేంత వరకు ఇప్పుడు ఉప్పు దమ్ బిర్యానీ అయితే ముందే కలిపి పెట్టుకుంటాం కదా. సౌండ్ చూస్తారు అసలు. రైస్కి పీసెస్కి సరిపడా ఉండిస్తా. అయ్యో తలిగిందా, ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాను నువ్వు అసలు. కొంచెం ఆడుకోపిస్తున్నా 2 నిమిషాల్లో. ఇక్కడ ఏమన్నా తీసుకో. దోశ చేస్తావా నువ్వు? నీకు దోశ చూపిస్తా. స్పూన్ వేసానండి కారము, 2 స్పూన్లు. ఇది స్పైసీగానే ఉంటుంది. కొంచెం ధనియా పౌడర్, ఒక 2 నిమిషాలు ఆడన్నా చింతలే. ఎందుకు అలా వీడి చెప్పను, ఆడకూడదా? అమ్మ నాన్న వీడియో పెట్టడం బిజీగా ఉన్నారు కదమ్మా. ఇంటికి ఎడుకున్నావే పొడుతులి. ఎవరు వచ్చారు? పొడతలు ఎందుకు ఎడుతున్నావే? బాబు ఊరు వెళ్ళిపోతామ్మా మనమా తాత దగ్గరికి. తాత ఫోన్ చేస్తున్నాడు రమ్మని. తాత ఫోన్ చేస్తున్నాడు ఊరికి రమ్మని. మా ఆయన కూడా చేస్తున్నాడు. వెళ్ళిపోతుందా? వద్దా? ఇట్లా వేసినా చూడండి. ఇందులోనే గరం మసాలా వేసుకోవాలి. బాబు ఎందుకలా ఏడిపించుకున్నా? వద్దని చెప్పాను కదా. పీసుకు పట్టిందాక నేను అలా యాసగా మాట్లాడానని మా పాప కూడా ట్రై చేస్తుంది. రైస్ వేసుకోవాలండి ఇందులోనే. సౌండ్ చూడండి. రైస్ ఎంత తొందరగా పురుగు వచ్చేస్తుంది అసలు. మేము మొన్ననే తెచ్చాం, 10 days కూడా రాలేదు. మొత్తం పురుగే. అక్కడ షాప్ నుంచి తెచ్చినప్పుడు బాగానే ఉంటాయి. కరివే ఇదేంటి వేపాకు కలిపాను. ఇట్లా బియ్యం కూడా 2-3 నిమిషాలు మగ్గినాక పాలు వేయాలండి. పిల్ల సతాయిస్తుంది. మళ్ళీ కొద్దిసేపు అయినాక పాలు కూడా వేసేసాక చూపిస్తాను. ఓకేనా? తీసుకోబాను. చూడండి కొబ్బరి పాలు కూడా వేసేసాను. మా అమ్మాయి సతాయిస్తుందని మా వారు బయటకు తీసుకుని వెళ్ళారు. కరెక్ట్ 2 గ్లాసెస్ వచ్చినాయండి, సరిపోతాయి. కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంటే ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా, తిన్నాక చెప్తా. ఇదిగోండి ఈ గ్లాస్తో గ్లాస్ రైస్ వేసాను. 2 గ్లాసులు కొబ్బరి పాలు, అదే మన వాటర్ వేసుకుని కలిపి తీసుకున్నదే కొబ్బరి పాలు వేయాలన్నమాట. కమ్మదనంగా ఉంటుంది. ఇంతేనండి. నేను విజిలేం పెట్టాను. జస్ట్ కొంచెం ఉడుకు పట్టినాక సిమ్లో పెట్టేసుకుంటా సరిపోతుంది. బియ్యం ఎక్కడన్నా ఉంటే ఇట్లా బియ్యము 2 నిమిషాల్లో వేయించుకోవాలండి. మనం దమ్ బిర్యానీ చేస్తాము కదా, దమ్ బిర్యానీ వేరు, ఇది వేరు అన్నమాట. ఇది 2 నిమిషాలు మ్యాగీ లాగా
నేను పాపను మసాలా పట్టుకోవడం అది నాకు కొంచెం లేట్ అయింది కాబట్టి టైం టేకింగ్గా అనిపిస్తుంది. కానీ అన్నీ ఉంటే మనకు చక్కగా 2 నిమిషాల్లో అయిపోతుంది. 2 నిమిషాల మ్యాగీ లాగా 2 నిమిషాల బిర్యానీ. ఇట్లా ఉడుకు పట్టినాక కొంచెం సిమ్లో పెట్టేసుకుంటే అది అయిపోతుందండి. సిమ్లో పెట్టేస్తున్నా 20 నిమిషాల్లో అయిపోతుంది. కొబ్బరి పాలది మధ్య మధ్యలో తిప్పుకోవాలండి. నేను తిప్పుకున్నాను ఎందుకంటే అడుగంటుకు పోతుంది అనమాట. చూసారా, వేడి వేడి బిర్యానీ రెడీ. మ్యాగీ 2 మినిట్స్లో మ్యాగీ లాగా 2 మినిట్స్ బిర్యానీ ప్లేట్లో పెట్టి చూపిస్తాను. అయ్యే లోపల సలాడ్ కూడా రెడీ చేసేసాను.